ఈ మధ్యన తోమ అక్కడ ఉన్నాడని లేనిపోని ప్రసంగాలన్నీ చేస్తున్నారు. ఇండియా వచ్చాడు తోమ, ఈడేదో చూసినట్టుగా. మొదటి శతాబ్దంలో ఉన్న తోమ ఇక్కడికి వచ్చేసాడట. ఎక్కడికి? ఏ ఊరండి ఇండియాలో? చెన్నై. రాలేదండి. కానీ ఇక్కడ ఒక అబద్ధికుడు వచ్చేసి ఎక్కడికి వచ్చేసాడు తిమోతి అని. గోళ్ళు పెరుగుతున్నాయి, వేళ్ళు కదులుతున్నాయి. ఏంటండి ఇదంతా? ఈయన చూడడానికి తీర్థయాత్రలో ఏదో పండగలు చేసుకున్నట్టుగా ఆ తిమోతినైనా తోమా గారిని చూడడానికి వెళ్ళిపోతారండి అక్కడికి, చెన్నైకి. ఇంకా ఉందట ఆయన శరీరం అలాగే కుళ్ళిపోకుండా. రాలేదండి. ఎందుకంటే రాలేదని ఎలా చెప్పగలను? మరి బైబిల్లో ఆధారం చూపించాలి కదా. 8వ అధ్యాయం ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం వెనక్కి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. క్రైస్తవుల మీద, ఆ రోజు యేసుప్రభువు నమ్మిన వారి మీద రోమా ప్రభుత్వంలో ఉన్న యూదులు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ఎంతమంది అయితే అపోస్తులుడు బోధ విని ఆయనను నమ్ముకుంటున్నారో యేసుక్రీస్తునే, వాళ్ళ మీద కక్ష పట్టి 8వ అధ్యాయంలో, ఆ కాలమందు యెరూషలేములోనున్న సంఘానికి గొప్ప హింస. ఎవరి వలన? యూదుల వల్లనే. ఆ హింసలో పాల్గొన్నవారు మన అపోస్తులుడైన పౌలు గారు కూడా ఉన్నారు. ఆ హింసలో పాల్గొన్న వారిలో పౌలు గారు కూడా ఉన్నారు. వాళ్ళు సంఘములో గొప్ప హింస పెట్టారట సంఘాన్ని. అది యెరూషలేములో ఉన్న సంఘాన్ని. అప్పుడు జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. అపోస్తలులు తప్ప, అది గమనించాలంటే 12 మంది అపోస్తులలో ఎవ్వరూ వెళ్ళలేదు. ఎక్కడికి? చెదిరిపోలేదు. ఎక్కడికి? చదవండి తర్వాతది. అపోస్తలులు తప్ప అందరూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతములకు చెదిరిపోయిరి. అపోస్తలులు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు.